జగనైనా మరి ఏ ఎమ్మెల్యే అయినా సాహిత్యక కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా వరుసగా 60 రోజుల అసెంబ్లీకి గైహాజరైతే వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. వరుసగా శాసనసభకు గైహాజరై వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టంలో నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నెలలో నిర్వహించబోయే శిక్షణా తరగతుల కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించేందుకు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా సభకు గైహాజరవుతున్న వైసీపీ అధినేత జగన్ పై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ గత 5 ఏళ్లలో ముందుగా రికార్డు చేసిన ప్రెస్ మీట్లు తప్ప నేరుగా మీడియాను కలిసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీడియా ముందు కొంత ఎక్కువగా కనిపిస్తున్నారని అన్నారు. ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి తన భావాలను వ్యక్తపరిస్తే ఆయనకు గౌరవం ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి గౌరవం కోసం మంకుపట్టు పడితే ఫలితం ఉండదని వెల్లడించారు. 60 రోజుల వ్యవధిలో సెలవులకు దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారని, లేకుంటే 60 రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతారని పేర్కొన్నారు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని ఆయన వెల్లడించారు. నీచుడైనప్పటికీ కూడా అతను మహానుభావుడని చెప్పి కీర్తించే దుష్ట సంస్కృతి ఇంకా రాలేదు అని నేను విశ్వసిస్తున్నా. ఇంకా రాలేదు అని నా విశ్వాసం. రాకూడదని కూడా చెప్పేసరికి ఆశించక చేస్తాను ఆశిస్తున్నా. రఘురామకృష్ణ గారు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందని చూడాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? ఏంటి అసలు ఆ డెవలప్మెంట్స్ ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ఆయన ఎప్పుడు మీడియాకి గతంలో దొరికేవారు కాదు. 5 ఏళ్ళు ఎప్పుడు మీడియా ఏదో ప్రీ రికార్డెడ్ అలాంటి అప్పుడప్పుడు వదిలేవారు తప్ప మీడియాని కలిసిన పాపాను పోలా. ఇప్పుడు మీడియాకైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు. మామూలుగా కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీడియాకి కనపడుతున్నారు. ఆయన ఎన్నికైంది ఒక శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు కాబట్టి శాసన సభ్యుడిగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు ఏమన్నా ఉన్నా అక్కడ వెంటిలేట్ చేస్తే అది ఆయనకి మరి కాస్త గౌరవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మొక్కుపట్టు పట్టి బట్ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? మనకు బుక్ ఉంది ప్రతిపక్ష హోదా అంటే. మరి కొన్ని చోట్ల బుక్లో లేకపోతే వి గో బై ద కస్టమ్స్. మనకున్న కస్టమరీ ప్రకారం ఇప్పుడు 52 నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు, మనం ఏం చేస్తాం? అంటే చర్యలు తీసుకోవడానికి లాలో ఏమని ఉందంటే, కౌల్ అండ్ షెడ్యూల్ చూసినా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది. సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మళ్ళీ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్గా ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పెట్టల. 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన, నేను కోర్టులో కేసు వేసాను,
నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అనడానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది.